నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎలక్షన్స్, ఈ మూడింటి మీద చర్చ జరుగుతూనే ఉంది. అసలు ఏంటి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శలు, చాలా మాటల తూటాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు కొన్ని అంటే అనకూడని మాటలు, ఎంగిలి మెతుకుల కోసం వెళ్తున్నాడు, 20,000 కోట్ల రూపాయల యొక్క వ్యాపారం ఇస్తామన్నారు, అందుకనే వెళ్తున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్, అందులో నిజాలు ఏమిటి అసలు? నిజానికి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి, అంటే ఆ హోదాలో ఉన్న వ్యక్తి అటువంటి భాష మాట్లాడకూడదు, అంటే అటువంటి పదాలు ప్రయోగించకూడదు. ఏంటి, మీరు కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ లేకపోతే మీరు బ్రాండీ షాపుల్లో పనిచేయడానికి కూడా అర్హులు కాదేరో అట్లాంటి భాష మాట్లాడాడు. సో అందువల్ల ఏంటంటే ఆయన బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇతన్ని పోకుండా ఆపడానికి, రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఆయన వెళ్తున్నాడని తెలిసి కదా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రకటించిన తర్వాత ఈ ఎంగిలి మెతుకులు ఇదంతా వచ్చింది ఇష్యూ. అమిత్ షా, మోడీ వాళ్ళ ఎంగిలి మెతుకులకు ఆశపడిపోయాడు, కాంట్రాక్టర్ కోసం పోయాడని ఆ తర్వాత అన్నాడు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం తర్వాత ఆయన ఢిల్లీలో రెస్పాండ్ అయ్యాడు రేవంత్ రెడ్డి. సో రెస్పాండ్ కావాల్సిన బాధ్యత పీసీసీ ప్రెసిడెంట్కి ఉంటుంది. అంటే ఆ పార్టీ, ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళినా ఆ పార్టీ అధ్యక్షునికి ఉంటుంది, అంటే ఆ రాష్ట్ర అధ్యక్షునికి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావడం విషయం లోపల ఎవరికి అభ్యంతరం లేదు. సమస్య ఎక్కడంటే రెస్పాండ్ అయిన తీరు ఉంటుంది కదా, ఆయన అంటే దాన్ని పొలైట్గా మాట్లాడవచ్చు. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారండి కోమటిరెడ్డి రాజగోపాల్. అంటే ఏదో రకంగా ఆయన్ని పోకుండా ఆపాలి ఒకటి, లేదా ఆయన ఒకవేళ పోయేటట్లయితే వెంటనే ఆయన పైన వేటు వేయాలి, పార్టీ పరంగా సస్పెండ్ చేయాలి, అంటే పార్టీ ముందు ఆయన బహిష్కరించిందని చెప్పడానికి ప్రయత్నం చేయాలనేది ఒకటి. ఇంకా ఏవో రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేశారు వాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఆయనకి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కనుక కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఇన్పుట్స్ అందుతుంటాయి కదా. అవన్నీ తెలిసిన తర్వాతే ఆయన ఏంటంటే ఒక అడుగు ముందుకేశాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తనను ఆపడానికి ఏ రకంగా అయితే ప్రయత్నాలు చేస్తుందో, ఇంకా తను ఆగడానికి వీలు కాదని చెప్పి ఆయన బీజేపీలోకి పోతాను అని చెప్పకుండానే నేను కాంగ్రెస్ పార్టీకి అండ్ శాసనసభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేస్తానని అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన వెంటనే ఇంకా రేవంత్ రెడ్డి మిగతా నాయకులందరూ అటాక్ చేయడం మొదలుపెట్టారు. అయితే దీంట్లో నిజాలు ఏమిటి అన్నది చర్చ. మీరు అడిగినదే కదా. ఇప్పుడు నిజాలు ఎవరు పరిశోధించాలి? ఇప్పుడు గతంలో అంటే గడిచిన కొద్ది రోజులుగా అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అంటూ వచ్చాడో, అక్కడి నుంచి అనేక పార్టీ మార్పు తప్పదనేది అందరూ నిర్ణయించుకున్నారు. అందరూ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఆ తర్వాత బీజేపీ ఇంకొకటి మాట అన్నాడు, టీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే దెబ్బ కొట్టగలదు అని అన్నాడు. టీఆర్ఎస్ను అంటే కేసీఆర్ను గద్దెదించగలిగే పార్టీలోనే చేరతారన్నాడు. సో ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే బీజేపీ కనుక సహజంగానే అందరం బీజేపీలోనే చేరబోతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఇంకేం రహస్యం లేదు. అయితే దాదాపు 22,000 కోట్ల కాంట్రాక్టు సంబంధించిన ఇష్యూ కొద్ది రోజులుగా అయితే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అలాంటి ఒక ఘటన అంటే జరుగుతుందా? అది కాదండి, అది గ్లోబల్ టెండర్స్ పిలిచారు కోల్ బ్లాక్స్కి సంబంధించి. దాని ఏమంటారంటే కోల్ మైనింగ్ సంబంధించింది అనమాట. జార్ఖండ్ ప్రాంతంలో దాని వాల్యూమ్ దాదాపు 22,000 కోట్లకు సంబంధించింది. సో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి అవి ఆ కోల్ బ్లాక్స్. వాటికి సంబంధించి వాళ్ళు సరే టెండర్స్ పిలిచారు. ఆ టెండర్స్లో వీళ్ళ కంపెనీ ప్లస్ ఇంకొకటి అతను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేడ మల్లికార్జున అని ఇంకో అతను ఉన్నాడు, ఎంఆర్కేఆర్ అంటారు దాని కంపెనీ పేరు. వీళ్ళైతేమో సుషి ఇన్ఫ్రా, ఎవరిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన కొడుకే డైరెక్టర్ దాంట్లో. అందువల్ల వీళ్ళు కలిసి కన్సార్షియం అంటారు, రెండు కంపెనీలు కలిసి వీళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారు. టెండర్ వీళ్ళకి వచ్చింది. అయితే ఇప్పుడు దీని వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది, అమిత్ షా హస్తం ఉంది, మోడీ హస్తం ఉంది. వాళ్ళ ప్రమేయం లేకపోతే వీళ్ళకి ఆ కాంట్రాక్ట్ రాదు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. ఆ తర్వాత అంటే అందులో ఎంత తక్కువ అనుకుంటే కూడా వీళ్ళకి కనీసం ఒక 4,000 కోట్లకు పైగా వీళ్ళకి లాభం వస్తుంది అనేది ఇంకొక సమాచారం ఉంది.
సరే దాంట్లోకి ఆ రంధ్రాన్వేషణలోకి మనము వెళ్ళినా కూడా మనకి ఎవరు నిజాలు చెప్తారు? ఇప్పుడు గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేశాం కనుక మాకు వచ్చిందని ఈ కంపెనీస్ చెప్పొచ్చు. ఆ కంపెనీస్లో ఒక కంపెనీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కనుక బీజేపీ వాళ్ళు ఆయనను బీజేపీలోకి చేర్చుకోవడానికి అటువంటి ఆఫర్ ఇచ్చి ఉంటారు, అటువంటి కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారు. ఒకవేళ అది నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, పుచ్చుకుంటానని కూడా సవాల్ చేశాడు ఆయన. సవాల్ చేశాడు. అది కాంట్రాక్ట్ల కోసం అమిత్ షా ఎంగిలి మెతుకుల కోసం వెళ్ళాడు అని అయితే చాలా హార్ష్గా మాట్లాడాడు కనుక దానికి కౌంటర్గా చెప్పాడు ఎవరు రాజగోపాల్ రెడ్డి. మరి ప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా రేవంత్ రెడ్డి గారు? కనీసం అట్లా ట్రై అన్నా చేస్తారా? దీంట్లో అటువంటి నాకు తెలిసి రాజకీయాల్లో ఇటువంటి వాటికి సంబంధించి అంటే వ్యాపారాలు కాంట్రాక్ట్ వీటికి సంబంధించి ఆ పార్టీలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం లేకపోతే నిజాలు బయట పెట్టడం అంటూ ఉండదండి సహజంగానే. ఒక ఆరోపణ చేస్తాడు, ఆరోపణకు మళ్ళీ అవతల పార్టీ ఏదో రెస్పాండ్ అవుతాడు, అది ఉంటుంది. అయితే నేను చెప్పాను కదా ముందే, పిసిసి అధ్యక్షునిగా ఆయన అటువంటి భాష ప్రయోగం అనేది అది నిజానికి సరైనది కాదు. అంటే మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి, మాట్లాడాలి కదా. ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా కావడానికి ముందు ఆయన అసలు ఒరిజినల్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోనే జన్మించారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు భువనగిరి ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబం అది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులందరికీ కూడా బాగా పలుకుబడి ప్రాబల్యం వాటెవర్ ఇదంతా ఉంది. అందువల్ల ఏంటంటే వాళ్లకు కానీ అట్లాగే ఆ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ అట్లాగే ఇప్పుడు సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్కకు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కానీ మరి కొంతమంది నాయకులకు కూడా అంటే ఎవరైతే కాంగ్రెస్లో కొనసాగుతున్నారో ఒరిజినల్గా చాలా కాలం నుంచి వాళ్లకు రేవంత్ రెడ్డి పైన చాలా విషయాల్లో అసంతృప్తి ఉంది. చాలా పార్టీలు మారాడని చెప్పి ఒకటి పార్టీలు మారడమే కాకుండా డబ్బు తీసుకొని అధ్యక్ష పదవి అది ఉంది, ఆ ఎలిగేషన్ ఎట్లాగూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఇప్పుడు రాహుల్ గాంధీకి అడ్వైజర్ అని చెప్తుంటారు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అట్లాగే మన తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఎవరు మన మణికంఠ ఠాగూర్. వీళ్ళను ఈయన మేనేజ్ చేసేసాడు అనేది ఒక అలిగేషన్ చాలా రోజులుగా ఉంది, పీసీపీ అయినప్పటి నుంచే ఉంది. ఎందుకంటే ఒకప్పట్లో సోనియా గాంధీని బలిదేవత అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మహాతల్లి అటువంటి కాంగ్రెస్ పార్టీలో నుంచి మీరు వెళ్ళిపోతున్నారు అని ఆరోపించడం కూడా తప్పే కదండి. అదే అంటున్నాండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఆచితూచి ఈ విషయంలో అంటే తమ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి పోవడానికో ఇంకొక పార్టీలోకి పోవడానికో మొత్తం మీద ఈ పార్టీని వదిలిపెట్టి పోతున్నప్పుడు కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఆయన కొంత ఆగి ఇప్పుడు రాత్రికి రాత్రి స్పందించాల్సిన అవసరం లేదు అని ఇవాళ స్పందించవచ్చు. ఇప్పుడు మంగళవారం రాత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడగానే మీడియాలో ఈయన వెంటనే స్పందించి అంత వేగంగా మాట్లాడవలసిన అవసరం లేదంటే వేగంగా మాట్లాడడం వల్ల ఏంటంటే ఇటువంటి అన్నీ వస్తాయి, చాలా ఇష్యూస్ సంబంధం లేనివి ఇంకేదో వస్తాయి. ఇప్పుడు దానికి కౌంటర్గా రాజగోపాల్ రెడ్డి కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నారు, చాలా ఘాటుగానే స్పందించారు. నేను చెప్తున్నాను కదండి, కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కాదు ఇంకా చాలా మంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కూడా మీడియాలో ఆయన మాట్లాడుతూ ఇవాళ మళ్ళీ పెట్టాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే కదా మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జగ్గారెడ్డికి కూడా పార్టీలో వాళ్ళు సంతృప్తికరంగా లేరని ఒక మాట అన్నాడు. అది వాస్తవమే. ఎందుకు వాస్తవం అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో దీన్ని ఒక ప్రాంతీయ పార్టీగా మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అంటే ప్రాంతీయ పార్టీ మోడల్ అంటారు దాన్ని. అంటే ప్రాంతీయ పార్టీకి ఏముంటుందంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం పార్టీ వ్యవహారాలు జరుగుతాయి, పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది, పార్టీకి సంబంధించిన విధానాలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే బైపాస్ చేస్తున్నాడు. అంటే ఇక్కడున్న పాత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో రకరకాల పదవులు అనుభవించిన వాళ్ళు వాళ్ళను బైపాస్ చేసి రేవంత్ రెడ్డి తనకంటూ ఒక టీం మీద పెట్టుకొని వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్. పార్టీ కమిటీలు కొన్ని వేశారు, కమిటీల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను సూచించాను రేవంత్ రెడ్డి అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఎందుకు ఈ మాట ఆయన అనాల్సి వచ్చిందంటే రేవంత్ రెడ్డి దగ్గర ఫహీం ఖురేషి అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ ఫహీం ఖురేషి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. సో అటువంటి అంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు
అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళు, అట్లాగే బయట ఇటువంటి వాళ్ళ మీద దళారులు, బ్రోకర్లు అనే ఇమేజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు పీసీసీ అధ్యక్షుని చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డికి కుడి భుజం ఎడమ భుజంగా అటువంటి వ్యక్తులే కనిపించడం కూడా పార్టీకి డ్యామేజ్ కలిగించే అంశంగా భావిస్తున్నారు. అట్లాగే ఒక పార్టీ సీనియర్లు కూడా ఈ రకమైన విషయాలన్నీ చెప్తున్నారు. బ్లాక్ మెయిలింగ్ చేసి కూడా ఎలిగేషన్ కూడా ఉంది. అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నువ్వు బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా పనికి రావు అనే కాంటెక్స్ట్లో మాట్లాడాడు రేవంత్ రెడ్డి, సహజంగా రేవంత్ రెడ్డి మీద ఇక అటువంటి అంత స్పీడ్గా అటాక్ అనేది నడుస్తుంది కదా. రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే తన వెనుక ఏమిటి అనేది కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు బాగా తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు, ఆయన జెడ్పీటీసీ అయినప్పటి నుంచి తెలుసు. ఆయన జెడ్పీటీసీ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, ఇంకేదాడు, తర్వాత ఇప్పుడు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు అనుకోండి. ఆయన ప్రస్థానం అంతా కూడా మనం చూస్తూ వస్తున్నాం, మేమంతా చూస్తున్నాం. ఆయన బేసిక్గా అసలు ఆయన వృత్తి ఏమిటంటే పెయింటర్. ఓకే, సో అక్కడి నుంచి ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2022లో ఎట్లా కోట్లకు పడగలెత్తుతాడనేది ఇప్పుడు సహజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వచ్చే సందేహం కదా. అంటే రాజకీయాల్లో మాత్రం ఉంటే అంత డబ్బు సంపాదించడం ఎట్లా సంపాదిస్తారండి? కాదండి, అయితే రియల్ ఎస్టేట్ అని చేయాలి, లేదా ఏదైనా ఒక బిజినెస్ అయినా నడపాలి, లేదా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడండి, ఆయనకు సుషి ఇన్ఫ్రా అనేది ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ చాలా పనులు చేస్తూ ఉంటుంది, గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. సో ఇరిగేషన్ కావచ్చు, ఇన్ఫ్రా సంబంధించి కావచ్చు, అదర్ ప్రాజెక్ట్స్లో కూడా ఆ కంపెనీ పనిచేస్తూ ఉంటుంది. సో అంటే ఆయనకంటూ ఒక వ్యాపకం ఉంది, అంటే ఒక వ్యాపార వ్యవస్థ ఉంది. మరి రేవంత్ రెడ్డికి ఏ వ్యాపార వ్యవస్థ ఉంది, ఏ లావాదేవీలు ఉన్నాయి, ఏ రకంగా మరి ఇన్ని కోట్లను కూడబెట్టుకోగలుగుతాడు అనేది ఇష్యూ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు కట్టానంటే, ఇప్పుడు పార్టీ కమిటీలు కాన్స్టిట్యూట్ చేయడానికి సంబంధించి కూడా నేను చెప్పాను కదా, రాజకీయాలతో సంబంధం లేని, అంటే కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు సంబంధం లేని కొంతమంది ఆ చుట్టూ చేరిపోయారు. ఇప్పుడు ఫహీం ఖురేషి అని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అతను లాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండ పిండాలైన చాలామంది సీనియర్లకు కాల్స్ చేసి మీ దగ్గర నుంచి లిస్టు పంపించండి, ఎవరిని కమిటీలో వేస్తే బాగుంటుంది, ఏ కమిటీలో వేస్తే బాగుంటుంది ఆయన కోరినట్టుగా కూడా మనకు సమాచారం వచ్చింది. వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు, ఈ ఫహీం ఖురేషి ఎవడు, ఇతనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, రేవంత్ రెడ్డికి ఏం సంబంధం. ఫహీం ఖురేషి అయినా ఇంకొకరైనా సరే అతను చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిజంగానే సరే రేవంత్ రెడ్డికి అతను రాజకీయంగా లాభపడతాడు, అతని వల్ల రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఏమైనా ఉపయోగపడతాడని అనుకోవచ్చు. బట్ రాజకీయంగా ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు రేవంత్ రెడ్డి చుట్టూ ఆయనకు భజన చేసే బృందంలాగా ఒకటి తయారైపోయి పార్టీని దెబ్బతీస్తున్నారు, పార్టీకి నష్టం చేస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్లో చాలామంది సీనియర్లలో ఒక ఆవేదన ఉంది. సో ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని కూడా చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. మరి దీనికి ప్రత్యేకత ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పిన పాయింట్ కూడా అదే. ఆయన ఏం చెప్పాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి మరికొంతమంది కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్లో ఉన్నారో వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటే ఎవరి మీద అసంతృప్తి ఉన్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వ శైలి పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, అట్లాగే తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కానీ వాళ్ళు తమ వ్యతిరేకతను ఎక్కడ రిజిస్టర్ చేయలేరు. ఎందుకు రిజిస్టర్ చేయలేరు అంటే ముందే చెప్పాను, మళ్ళీ అక్కడ ఢిల్లీ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డి ఒక కోర్టుని తయారు చేసుకోండి. కోర్టు అంటే అది కేసీ వేణుగోపాల, మాణిక్యం ఠాగూర, ఇంకెవరైనా ఎవరు ఏమైనా కానీ, అసలు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కూడా కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్, ఇంకొంతమంది నాయకుల పాత్ర ఉంది. వాళ్ళంతా కోఆర్డినేట్ చేసి ఈయనే కావాలి, ఈయనైతే బాగుంటుంది అని వాళ్ళు అక్కడ ఏదో లాబింగ్ చేశారు. మొత్తం మీద పీసీసీ ప్రెసిడెంట్ పదవి వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు పార్టీ కమిటీలు, ఈ కమిటీల్లో కూడా ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు అని అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వాడు ఎట్లా నిర్ణయిస్తారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. రాజగోపాల్ రెడ్డి అది పాయింట్అవుట్ చేశాడు. సో నేను చెప్పాల్సుకున్నంటే రేవంత్ రెడ్డి ముందు చూపు లేక, లేదా ఈ తొందరపడి కొన్ని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది, అంటే కోరి సమస్యలు తెచ్చుకుంటున్నాడు. సో ఈ ఇష్యూలో మీరు ఎవరిది రైట్ అని చెప్తారు సార్? రాజగోపాల్ రెడ్డిదా, రేవంత్ రెడ్డిదా, ఎవరిది రైట్? ఇప్పుడు ఇక్కడ రైటా రాగానే కాదండి. ఇప్పుడు మనం కొన్ని ఈ ఇష్యూని అనలైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి అట్లా తొందరపాటుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. పాలిటిక్స్లో గౌరవప్రదంగా ఆయన మాట్లాడవచ్చు,
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతకాలంగా ఎందుకు ఆయన అసహనంగా ఉన్నాడు, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టే ఆయన అన్న వెంకటరెడ్డి కానీ లేకుంటే జగ్గారెడ్డి మరి కొంతమంది ఎందుకు అసంతృప్తితోనో అసహనంతో ఉన్నారన్నది ఎవరు చెక్ చేయాలి? పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి స్కాన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఈ స్కానింగ్ అంతా పోయింది. ఇప్పుడు 2018లో ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీంట్లో టీఆర్ఎస్ చేరిపోయారు. సో అప్పుడు కూడా పార్టీలో ఎవరు కూడా ఆ ఇష్యూని అడ్రస్ చేయలేదని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాయింట్అవుట్ చేస్తున్నాడు. అది వాస్తవమే కదా. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వాళ్ళను పార్టీ నిలబెట్టుకోలేకపోతే, అంటే పార్టీ వాళ్ళను కాపాడుకోలేకపోతే, వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఆపలేకపోతే, మరి ఇక పార్టీ పైన కార్యకర్తలు ఎట్లా నమ్మకం ఉంచుతారు? కార్యకర్తల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లా విశ్వాసం ఉంటుంది? సో అదొక ఇష్యూ కదా. రాజగోపాల్ రెడ్డి కూడా అదే పాయింట్అవుట్ చేస్తున్నాడు. 12 మంది కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు, లేదా వాళ్ళతో ఎందుకు మాట్లాడలేకపోయారు అని కూడా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా చాలా మైనస్లు ఉన్నాయండి. ఆయన వ్యవహార శైలిలో చాలా మార్పు రావాలి, ఆయన వైఖరిలో చాలా మార్పు రావాలి. ఆయనకు కూడా బహుశా చాలా అసహనంగా ఉంది వ్యవహారం అంతా. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగలేదు, ఇప్పుడు వెళ్ళిపోయారు, పార్టీ నుంచి వెళ్ళిపోతారని చెప్పేశాడు, ఇంకెవరు పోతారో తెలియదు. అట్లాగే ఒకవైపు బీజేపీ చాలా స్పీడ్గా ఉంది, దూకుడుగా ఉంది, బీజేపీని కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. సో ఒకవైపు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీ ఉంది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా రేవంత్ రెడ్డికి బాగా చికాకు కలిగిస్తుండొచ్చు. ఆ అసహనంలోంచే ఆయన, అంటే ఫ్రస్ట్రేషన్ అంటాం కదా, దాంట్లో నుంచే బహుశా ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే ఈటెల రాజేందర్ గారు కూడా ఒకప్పట్లో కేసీఆర్ గారు మంత్రివర్గంలో రాజగోపాల్ రెడ్డి గారిని చేర్చుకుంటాం అనేది కూడా చెప్పారు అన్నట్టు చెప్పారు. మరి అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చండి. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను సాక్షిగా ఉన్నాను. అంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కాను, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా 12 మంది వెళ్ళారు కదా. ఇంకా మిగిలిన వాళ్ళలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ పార్టీ మంత్రి పదవిని ఆఫర్ చేసింది. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకొని ఆయన ఆగిపోయాడు అక్కడే అని చెప్పాడు ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే. ఆ సమయంలో టీఆర్ఎస్లో ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నాడు కనుక దాన్ని మనం కొట్టిపడడం లేదు. అది నిజమా కాదన్నది వేరే సబ్జెక్ట్ అది. బట్ పూర్తిగా కొట్టిపడడం లేదు. అందులో కనీసం ఒక 80% నిజం ఉండాలి. మనం దాన్ని పూర్తిగా తోసిపుచ్చడానికి వీళ్ళని ఇష్యూ అది. ఎందుకంటే ఆ సమయంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే డబ్బు పరంగా కావచ్చు, కుల పరంగా కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండడం కానీ, అట్లాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కుటుంబానికి ఉన్న ప్రాబల్యం కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి సోదరులకు సంబంధించిన అటు పలుకుబడి కావచ్చు, వీటన్నిటి కాంటెక్స్లో ఉమ్మడి నల్గొండలో బహుశా రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే బాగుంటుందేమో క్యాబినెట్లోకి అని ఆయన అనుకున్నాడేమో తెలియదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుని ఆయనకు ఆఫర్ ఇచ్చాడా లేదా? ఇప్పుడు దీంట్లో నిజాలు మనకి ఎట్లా తెలియాలి? ఇప్పుడు ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆ సమయం జరిగినప్పుడు నేను సాక్షిగా ఉన్నానని చెప్తున్నాడు. నేను విట్నెస్, నేను ఆయన చేరాలని కోరితే ఆయన చేరలేదని చెప్పాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు అది అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి. ఇంకా ఎవరితో ఉంటే డైరెక్ట్గా అందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో చోట కొద్దిగానైనా అందులో నిజం ఉండే అవకాశం ఉంది. అంటే రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడానికి టీఆర్ఎస్ వైపు నుంచి ఏదైనా ప్రయత్నం జరిగి ఉండాలి పక్కాగా, అందులో అనుమానం లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అన్న ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2016 ప్రాంతంలో, అంటే ఫస్ట్ టర్మ్ ఎలక్షన్స్ 2014 to 19 వరకు ఒక ఫస్ట్ టర్మ్ అండి, 18 వరకు. సో 2014లో ఫస్ట్ టర్మ్లోనే ఆయన జంప్ చేయాలనుకున్నాడు. ఎవరు? వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే టీఆర్ఎస్లో చేరాలనుకున్నాడు. కానీ వేరియస్ రీజన్స్ మొత్తం మీద బ్రేక్ పడింది. బ్రేక్ ఎందుకు పడింది ఏంటనేది అది వేరే డిఫరెంట్ ఇష్యూ, అది మనకు సంబంధం లేని ఇష్యూ. మొత్తం మీద టీఆర్ఎస్లో ఆయన చేరాలనుకున్నాడు. అంటే ఆయన ఆసక్తి చూపాడు, కేసీఆర్ ఆసక్తి చూపలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఈటెల ఏం చెప్తున్నాడు? రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లోకి చేర్చుకునే ఆఫర్ ఇచ్చారు కానీ ఆయన తిరస్కరించారని చెప్తున్నాడు. అట్లాగే నేనేం చెప్తున్నానంటే నేను సాక్షిది మరి కొన్ని విషయాల్లో. కనుక నేనేం చెప్తున్నానంటే 2016 ప్రాంతంలో వాళ్ళ అన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ టీఆర్ఎస్లోకి చేరాలని అనుకున్నాడు. సంథింగ్ ఒక ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు అడ్డుపడ్డారా,
టీఆర్ఎస్ నాయకులు లేదా ఇంకెవరు అడ్డుపడ్డారో మనకు తెలియదు, కానీ మొత్తం మీద అది కంప్లీట్గా బ్రేక్ పడింది, ఆయన చేరలేదు. సో ఆ తర్వాత 2018లో నల్గొండ నుంచి ఆయన ఓడిపోయాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు నుంచి తమ్ముడు గెలిచాడు. 2019లో లోక్సభకు ఆయన ఎలక్ట్ అయ్యాడు, వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో ఇవన్నీ కొన్ని రాజకీయాల్లో కొన్ని విషయాలు ఎట్లా ఉంటే వాటికి సాక్ష్యాలు ఉండవండి, వాటికి ఆధారాలు ఉండవు. నేను ఉన్నాను అక్కడే అని చెప్పి, అంటే నాకు తెలిసి ఈటల రాజేందర్ ముందే రాజగోపాల్ రెడ్డికి ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి నువ్వు వచ్చేసి అబ్బా నేను క్యాబినెట్లో తీసుకుంటా అని చెప్పి ఉండాడు. ఓకే, దానికి సంబంధించిన ఒక మెకానిజం ఉంటుంది కదా. అది ఏదన్నా ఉంటే ఒక ఎఫర్ట్ బహుశా అప్పటికి 12 మంది వచ్చేసారు, ఇంకా బహుశా 6 మిగిలారండి. పట్టి విక్రమార్క, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ఇట్లాంటి వాళ్ళు మొత్తం 6 ఉన్నారు. సో 6లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొటెన్షియల్ అనే కాంటాక్ట్ ఉద్దేశంతో బహుశా కేసీఆర్ ఆ స్థాయిలో మరి ఏమైనా ఆఫర్ ఇవ్వడానికి ఏదైనా ప్రతిపాదన పంపించాడా, ఎడుతున్న సూచనప్రాయంగా అటువంటిది ఏమైనా జరిగిందా మనకు తెలియదు. సో రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అని తెలుస్తోంది. సో అక్కడ వస్తే అక్కడ ఉన్న బలగాలు అంటే నియోజకవర్గంలో బలాబలాలు ఏమిటి? ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం ఒక బీజేపీకి సంబంధించిన ఒక డిఫరెంట్ ఎలక్షన్స్ అండి ఇది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ అనేది బీజేపీకి సంబంధించి కానే కాదు. అక్కడ ఇప్పటికి మొత్తం ఆ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత 12 ఎలక్షన్ జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 సార్లు కమ్యూనిస్టులు గెలిచారు, సిపిఐ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఒక్కసారి అంటే 2014లో అంటే మన ఏపీ డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచాడు. సో దీని హిస్టరీ మనం చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులే. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం గెలిచింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బాగా పుంజుకున్నది పార్టీ న్యాచురల్గా. ఇంకొకటి సో ఏమి ఈక్వల్గా అంటారా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు 6-5 గెలిచిన వెంటనే వచ్చింది కాబట్టి ఈక్వల్ గా కాదండి. బీజేపీకి ఎక్కడ, బీజేపీ అసలు అక్కడ లేదు కదండి, లేదని చెప్తాను కదా. అక్కడ కమ్యూనిస్టులు, సిపిఐ అండి, సిపిఐ కమ్యూనిస్టులలో కూడా సిపిఐ ఉన్నాయి కదా. సిపిఐ పార్టీ అక్కడ 5 సార్లు గెలిచింది, అక్కడ ఆ కాన్స్టిట్యున్సీని గెలుచుకుంది. కాబట్టి కమ్యూనిస్టుల ప్రాబ్లం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రాబ్లం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచాడా, లేకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల అక్కడ కాంగ్రెస్ గెలిచిందన్నది ఒక ప్రశ్న. సరే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సమర్థించేవాళ్ళు లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా గట్టి నాయకుడు అని వాదించేవాళ్ళు, ఆయన కారణంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ 2018లో గెలిచిందని చెప్పేవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఇష్యూ. సో ఆయన వ్యక్తిగతంగా పలుకుబడి ఉంది, వాస్తవమే. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వాళ్ళకి ప్రాబల్యం ఉందని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. అందువల్ల వాళ్ళ ఫ్లేవర్ కొంత ఉంది, మరీ పూర్తిగా కొట్టిపారడానికి లేదు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరతాడండి, ఇంకా వేరే మార్గం లేదు, మనందరికీ తెలుసు. ఇక ఉప ఎన్నిక అంటే ఇప్పుడు ఈయన ఇంకో 2 రోజులు రాజీనామా చేస్తా అన్నాడు కదా, బహుశా మేబీ 2 days అంటే రేపు 2 చేస్తుండొచ్చు, శుక్రవారం చేస్తుండొచ్చు అనుకుందాం. చేసిన తర్వాత మేబీ ఈయన రాజీనామా చేసిన తర్వాత స్పీకర్ ఆమోదించాలి. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా, ఉప ఎన్నికకు ముందు ఈటల రాజేందర్ రాజీనామా చేయగానే వెంటనే ఆమోదించేసి దాన్ని నోటిఫై చేశారు, ఖాళీ అయింది కాన్స్టిట్యున్సీ అని. ఎలక్షన్ కమిషన్కి పంపించాలి అసెంబ్లీ. సో అట్లా జరుగుతుందా లేకుంటే డిలే చేస్తారన్నది ఒక సబ్జెక్ట్ ఉంది. కానీ ఒకవేళ స్పీకర్ ఏ కారణం చేతనైనా డిలే చేస్తే ఏదో స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి, ఆయన చేరువలో పెట్టుకోవచ్చు దాన్ని, రిజినల్ లెటర్ని ఆమోదించకుండా నాంచొచ్చు. కానీ బీజేపీ నుంచి చాలా అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే హుజురాబాద్ ఈటల రాజేందర్కి ఒక న్యాయం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంకొక న్యాయం అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. అందులో స్పీకర్ ఆమోదించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇమ్మీడియట్గా వచ్చే ఎలక్షన్స్ గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అండి. 2022 ఈ ఏడాది చివరిలో డిసెంబర్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో బహుశా ఎప్పుడైనా కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీటు ఖాళీ అయితే 6 నెలల్లో ఎన్నికలు జరపాలి. సో ఆ ఆ రూల్స్ ప్రకారం మనం చూస్తే ఇక్కడ కూడా మునుగోడులో 6 months అంటే ఇప్పుడు మనకు షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు కనీసం ఒక 17-18 నెలలు టైం ఉంది.
కనుక అప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ఆగదు, 6 months ముందే జరపాలి. ఈ 6 months లోపు అంటే ఈ 6 months లోపు ఏదో ఒక రాష్ట్రంలో కానీ ఇంకో చోట కానీ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఆ ఎలక్షన్స్ తోటి దీన్ని ముడిపెడతారనమాట. ఏదేన్ని ఇప్పుడు మనకి మునుగోడు అసెంబ్లీ ఖాళీ అయిందనుకోండి, అంటే రాజీనామా చేశారు అనుకోండి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఖాళీ అయిన చోట ఎన్నిక 6 నెలల్లో జరపాలి కనుక గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటే ఆ మునుగోడు కూడా ఎన్నికలకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సో అయితే ఉప ఎన్నికల్లో ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా బలాబలాలకు సంబంధించి ఇష్యూస్ అక్కడ ఏంటంటే ఒకటి కమ్యూనిస్టులు అండ్ టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్, ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. అయితే క్రమంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టుల పలుకుబడి తగ్గుతూ వచ్చిందండి ఒకటి. అండ్ కాంగ్రెస్ కూడా ఏమైంది పరిస్థితి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి ఏ కారణం చేతనో కాంగ్రెస్ పార్టీని అంటే తాను గెలిచిన నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను అంటే కింది స్థాయి క్యాడర్ను, మండల స్థాయి క్యాడర్ను, ఒక స్థాయి లీడర్స్ని పట్టించుకోని కారణంగా అక్కడ ఉన్న 2 మున్సిపల్ చైర్మన్లు, ఒక 5 జెడ్పీటీసీలు, ఇంకా అట్లాగే కొంతమంది ఎంపీపీలు, మండల ప్రెసిడెంట్లు, వీళ్ళంతా మొత్తం అందరూ పోయి టీఆర్ఎస్లో దూకేశారు. టీఆర్ఎస్ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా కావచ్చు, మంత్రిగా కావచ్చు, మొత్తం వ్యవహారాలని మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. కనుక ఆయన గడిచిన 6 నెలలుగా ఆ కాన్స్టిట్యుయెన్సీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు జగదీష్ రెడ్డి. ఆయనకు బహుశా 6 నెలల ముందే వాసన పసిగట్టడం మనకు తెలియదు. రాజగోపాల్ రెడ్డి ఏదో క్షణంలో పార్టీ మారవచ్చు, లేదా రాజీనామా చేయొచ్చు, ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటే మనం ముందుగానే బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆ కాన్స్టిట్యుయెన్సీలో జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా మంత్రిగా అనుకొని ఆయన మొత్తం వ్యవహారాలని చక్కబెడుతున్నాడు పార్టీ పరంగా. సో రాజగోపాల్ రెడ్డి కొంత నిర్లక్ష్యం అనుకోండి, లేదంటే ఏమవుతుంది అనే ఒక ధోరణి కావచ్చు, దానివల్ల నిర్లిప్తత కావచ్చు, దానివల్ల ఏమైందంటే పార్టీలో అక్కడ కింది స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఏంటంటే ఒకటి సొంత బలం ఒకటి కనిపిస్తుంది, ఇంకా రెండోది ప్రధానమంత్రి మోడీ ఇమేజ్. ఈ మోడీ ఇమేజ్ ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు మోడీ వచ్చేస్తే అక్కడ నిలబడాడు, సరే ఒకసారి 2 సార్లు మహా అయితే ఒకసారి వస్తాడని తెలియదు, క్యాంపెయిన్కి వస్తాడు, ఎలక్షన్ క్యాంపెయిన్ అమిత్ షా రావచ్చు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రావచ్చు, లేదు ఏదంటే వీళ్ళు బాగా ఫోర్స్ చేస్తే ఒకసారి మేబీ ప్రధానమంత్రి కూడా రావచ్చు. కానీ మీకు అక్కడ లోకల్గా హుజూరాబాద్ సిచ్యువేషన్ అయితే లేదు. అంటే హుజూరాబాద్లో మనకు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈటల రాజేందర్కు సొంత బలంతో పాటు ఆయన పార్టీలో దాదాపు 20 ఏళ్లకు పైగా అప్పటి నుంచి ఉన్నాడు కనుక ఆ పార్టీకి సంబంధించిన నెట్వర్క్ అంతా కూడా ఆయనకు బాగా పనిచేసింది, సహకరించింది. సో అటువంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డి తయారు చేసుకోలేకపోయాడు. తయారు చేసుకోలేకపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు మారిపోయారు, ఇది టీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఇప్పుడు బలాబలాల రీత్యా ఏమిటి అంటే టీఆర్ఎస్ అక్కడ ఇప్పుడు యాస్టీస్గా మనం బలాబలాలు అంటే నెంబర్ 1, 2, 3 చూస్తే టీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్లో ఉందండి. టీఆర్ఎస్ ఇన్ ఆల్ ఏమంటాము అన్ని కోణాల్లో మనం ఆలోచిస్తే టీఆర్ఎస్ పార్టీ అప్పర్ హ్యాండ్కి వచ్చేసింది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ బహుశా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, ఎందుకంటే కమ్యూనిస్టులు నేను చెప్పాను కదా బాగా బలహీన పడిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్. బీజేపీ పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా బీజేపీ పుంజుకోవాలి. సో ఎంత మేరకు బీజేపీ క్యాడర్ అక్కడ కొత్తగా తయారవుతుంది, రాజగోపాల్ రెడ్డి కారణంగానే చేరాలి ఇప్పుడు బీజేపీలో. ఇప్పుడు అక్కడ ఎవరు చేరినా కూడా ఆయనకు తెలిసిన వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఆయనతో పాటుగా సపోర్టర్స్గా మిగిలి ఉంటే, పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే సర్పంచ్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు అతనితో పాటు ర్యాలీ కావాలి, అంటే బీజేపీలోకి వెళ్ళాలి. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ను బలహీనపరిచి ఎవరు రాజగోపాల్ రెడ్డి తన శక్తియుక్తులను ప్రయోగించి ఆయనకున్న ఎత్తుగడలను ఉపయోగించి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని బాగా దెబ్బతీయగలిగితే అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. అంటే పోటీ వాతావరణం అనేది ఏంటంటే అక్కడ ముక్కోడపు పోటీ వాతావరణం అయితే ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే బికాస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ దాకా ఎమ్మెల్యేనే కదా, ఆయన రాజీనామా చేశాక ఎమ్మెల్యేగా ఉంటాడు. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత మిగతా
అక్కడ జిల్లా మంత్రి నేను చెప్పాను జగదీష్ రెడ్డి ఉన్నాడు. సో టీఆర్ఎస్ పార్టీ ఆబ్వియస్లీ అక్కడ బలంగానే ఉంది. సో ఇది చేసి కాంగ్రెస్ పార్టీ బాగా చితికిపోతున్న వాతావరణం కూడా ఏర్పడవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా దీని ప్రభావం పడ్డదనుకోండి, మిగతా మిగతా రాష్ట్రంలో పరిస్థితుల ప్రభావం కూడా కాంగ్రెస్ పార్టీ పైన పడే అవకాశం ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ పరంగానేమో సరే మనకు టీఆర్ఎస్ చేరితే కొన్ని పనులు అవుతాయనో, లేకుంటే తమకు ప్రాధాన్యం లభిస్తుందనో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనల్ని పట్టించుకోవడం లేదనో ఏవో రకరకాల కారణంతో వాళ్ళు టీఆర్ఎస్ చేరిపోయారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగినప్పుడు ఈ బలాబలాల్లో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ టీఆర్ఎస్ ఆ రెండింటి మధ్య పోరాటం ఉంటుందా, కాంగ్రెస్ కూడా పోరాడే అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య ఏంటంటే కొద్ది రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉంటాడా పోతాడా ఏమిటి అనేది ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెకానిజం ఏంటి, అసలు ఏం జరిగింది, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చిన కష్టం ఏంటి, ఆయన ఎందుకు పోవాలనుకుంటున్నాడు, ఆయన షరతులు ఏంటి, ఆయన డిమాండ్లు ఏంటి, నిజంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు ఆయన కాంట్రాక్ట్లు ఏమైనా వచ్చి పోతున్నాడా, ఆర్థికంగా ఆయన వ్యాపార సంస్థలు ఇక్కడ దెబ్బతిన్నాయా, మరి నిజంగానే ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్తున్నట్టు ఆర్థికంగా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని టీఆర్ఎస్ ఏమైనా దెబ్బతీసిందనే ఆలోచనతో ఉన్నాడా, దానివల్ల బీజేపీ ద్వారా లాభం పొందితే అటువైపు వెళ్ళాలని ఆయన అనుకున్నాడా, ఇవన్నీ చర్చలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ప్రచారం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనను నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటనేది నా ప్రశ్న అండి. అంటే ప్రయత్నాలు కొంత చేసి ఉండొచ్చు, కానీ గట్టి ప్రయత్నాలు ఏం చేశాడు. ఇప్పుడు మునుగోడు కాన్స్టిట్యున్సీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేశాడనగా ఢిల్లీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్లో 5-6 సభ్యులతో ఒక కమిటీని వేశారు, మునుగోడు కమిటీ అని వేశారు, స్ట్రాటజీ కమిటీ అని. ఆ కమిటీలో ఎవరున్నారు, చైర్మన్గా మీకు గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన మధు యాస్కి ఉన్నాడు, ఆ తర్వాత అదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరు అంజన్ కుమార్ యాదవ్ ఇంకెవరెవరో ఉన్నారు, సంథింగ్ 5-6 ఒక కమిటీని కూడా వేశారు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే క్రైసిస్ వస్తున్నట్టు తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కమిటీని ముందే ఎందుకు వేయలేదు, ఈ కమిటీ వెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ ఎందుకు చర్చ జరపలేదు, అట్లాగే ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించి ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి పరిస్థితులన్నీ అవగాహన చేసుకొని బలాబలాలు ఏమిటి అనేది ఎందుకు వాళ్ళు చేసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అది మా కాన్స్టిట్యున్సీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంచుకోట, సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలుపుకుంటుంది అని చాలా చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియని విషయం అనుకోవాలా లేకపోతే తెలిసి మాట్లాడుతున్నాడా మనకు తెలియదు, కానీ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీజేపీ అయినా కూడా వ్యక్తులే ప్రధానం, అంటే అభ్యర్థుల బలంపైనే ఈ గెలుపోవటంలో డిపెండ్ అవుతున్నట్టుగా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. మీకు దుబ్బాకలో రఘునందన్ రావు కానీ, హుజరాబాద్లో ఈటల రాజేందర్ కానీ, సరే ఇప్పుడు ఇక్కడ ఇతను కూడా పొటెన్షియలే. రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా నేనేమి ఆయన తక్కువ చేసి మాట్లాడలేదు, రాజగోపాల్ రెడ్డి కూడా పొటెన్షియల్ వ్యక్తే. సో పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఫ్లేవర్ ఎక్కువగా ఎలక్షన్స్ మీద ప్రభావం చూపు పార్టీ కంటే కూడా. ఇప్పుడు అక్కడ పార్టీ నిజంగానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనం యాజ్ ఆన్ టుడే భారతీయ జనతా పార్టీ అక్కడ అడ్రస్ లేదండి, మునుగోడులో అడ్రస్ లేదు, అంటే ఉంది. అక్కడ నుంచి మనోహర్ రెడ్డి అని గతంలో పోటీ చేశాడు, 2 సార్లు పోటీ చేశాడు, ఒకసారి 10,000 ఒకసారి 15,000 పైన దాదాపు 20,000 దాకా ఏదో వచ్చినట్టు ఓట్లు వచ్చాయి. మనోహర్ రెడ్డి అని అక్కడ ప్రామినెంట్ లీడర్ ఉన్నాడు, బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆ మేరకు ఓట్లు వచ్చాయి. కానీ సరే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిగా నిలబెడితే ఆ ఓట్లు యాడ్ కావాలి, 15,000 ఓట్లు, అంటే ఇంకా ఎన్ని ఓట్లు రావాలి ఏంటనేది అది అంటే గెలవడానికి సంబంధించి నేను చెప్తున్నాను. బలాబలాలు మనం మాట్లాడుతున్నాం కదా, 1,27,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి టోటల్. అందులో దాదాపు మీకు 80% ఓట్లు గౌడ, పద్మశాలి, యాదవ్లు, ఇంకా రకరకాల బీసీ సెక్షన్ సంబంధించిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి, దాదాపు 80%. సో రిమైనింగ్ 20%లో రెడ్లు కావచ్చు, మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ బీసీలు కావచ్చు, అదొక బీసీ ఫ్యాక్టర్ ఉంది అక్కడ గ్యారంటీగా. బట్ ఏంటంటే అక్కడ మరి గెలిచిన వాళ్ళలో మనం ఒకసారి గమనిస్తే కమ్యూనిస్టులైనా మన కాంగ్రెస్ పార్టీ అయితే 5-6 సార్లు గెలిస్తే 5 సార్లు రెడ్లే గెలిచారు, అది కూడా ఉంది ట్రాక్ రికార్డ్. తర్వాత టీఆర్ఎస్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి రెడ్డి. ఇప్పుడు 80% బీసీలు ఉన్నా కూడా
ఎవరు గెలుస్తున్నారు? రెడ్డే గెలుస్తున్నారు కదా. అవును. అందువల్ల రెడ్లు తక్కువ ఉన్నారని కాదు, అక్కడ ప్రభావం అయితే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీలో ఉంటారు వాళ్ళు. రెడ్డి దానికి మునుగోడు బై ఎలక్షన్స్ వస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వేడినట్టే అంటారా? అంతేనా? అంటే ఇప్పుడు తప్పకుండా అది ఇప్పుడు బీజేపీకి మాత్రం ఇది చాలా కీలకమైన అగ్ని పరీక్ష కంటే కూడా ఇంకేదైనా ఎక్కువ పరీక్ష ఉంటే ఆ పరీక్ష అనాలి మనం. అంటే మనకి ఇప్పుడు ఎందుకంటే అగ్ని పరీక్ష వరకే మనకు అందరికీ తెలిసిన ఒక పరీక్ష. సో అది కాకుండా అంతకు మించి అంటాం కదా, అంతకు మించిన పరీక్ష. ఎందుకంటే బీజేపీ బాగా డ్యామేజ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఒకవేళ ఓడిపోతే, గెలిస్తే ఓకే, గెలిస్తే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచాడు రాజగోపాల్ రెడ్డి గెలిస్తే మామూలుగా మేమే ప్రత్యామ్నాయం టీఆర్ఎస్కు అని చెప్పుకోవడానికి బీజేపీకి ఒక ఆలంబన దొరుకుతుంది, ఒక ఆధారం దొరుకుతుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని వాళ్ళు బేస్ చేసుకొని 2023 ఎలక్షన్స్ హుజరాబాద్ లాగా వాళ్ళు ఫలితాన్ని ఆశిస్తున్నారు. సరే, ఆశించడం వేరు, ఫలితం రావడం వేరు. ఎటువంటి ఫలితం వస్తుంది ఏంటంటే మనం ఇప్పుడు జోస్యం చెప్పడానికి లేదు. అయితే ఇవాళ మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఖాళీ అయిపోతాయని అన్నాడు. సరే, ఆయన అంచనాలు ఆయనకు ఉండొచ్చు. ఎట్లా ఖాళీ అయిపోతుందో మనకు తెలియదు. అంటే రాజకీయంగా ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఆ ఎన్నిక ఫలితాన్ని బేస్ చేసుకొని మొత్తం రాజకీయాల బలాబలాలు ఏమి మారిపోవు. అట్లా అనుకుంటే హుజరాబాద్ ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ఖాళీ అయిపోవాలి, కాలేదు. అంతకుముందు దుబ్బాక జరిగింది, కాలేదు. మరి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరిగితే అంటే 2018 తర్వాత చెప్తున్నాను, 2018 తర్వాత మనకు 3 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో జరిగాయి. ఇంకొకటి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగాయి. సరే, జిహెచ్ఎంసీలో బీజేపీ బాగానే పెర్ఫామ్ చేసింది. బికాస్ ఇదంతా గ్రేటర్ హైదరాబాద్ అంటే సెటిలర్స్ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రధానమంత్రి మోడీ ప్రభావం కావచ్చు, వాటెవర్ ఏదన్నా కూడా, అంటే లీడర్షిప్ పెద్దగా లేకపోయినా కూడా జిహెచ్ఎంసీలో 40కి పైగా వాళ్ళు కార్పొరేటర్స్ని గెలుచుకున్నారు. అది బాగానే ఉంది. బట్ మీకు 3 అసెంబ్లీ స్థానాల ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగితే ఆఫ్టర్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ నాగార్జునసాగర్ ఓడిపోయారు కదా, నాగార్జునసాగర్ టీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఫలితం ఎట్లా ఉంటుందనేది పక్కన పెడితే బీజేపీకి ఆ ఛాన్స్ అయితే పోతుంది. ఏది మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవడానికి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో పోతుంది, రైట్, పోతే. ఇంకోటి ఏం జరుగుతుందంటే బీజేపీలోకి ఇప్పుడు ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో, అంటే చేరాలని అనుకుంటున్నారో, లేదా బీజేపీకి ఆకర్షితున్నారో, వాళ్ళు బీజేపీలోకి చేయడానికి వెనకాడతారు కదా. బీజేపీ మునుగోడులోనే పెర్ఫామ్ చేయలేకపోయింది. సో మన పరిస్థితి ఏమిటి అనేది టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ ఉన్నవాళ్ళు పోరు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం కొద్ది నెలలుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది చేరారు. మరీ పూర్తిగా అధ్వానంగా ఏమీ లేదు. అంటే వలసలు అనేవి బీజేపీ ఏంటంటే ప్రాపగండ ఎక్కువ చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఆ మెకానిజం సరిగ్గా లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మీకు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒకరిద్దరు ఎవరు చేరారు, మాజీ ఎమ్మెల్యే ఒక అతను చేరారు, ఉమ్మడి ఖమ్మం నుంచి ఒక మాజీ ఎమ్మెల్యే చేరాడు, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక ఆమె చేరారు. కొన్ని అంటే కొంతమంది ప్రామినెంట్ పర్సన్స్ చేరారు అందులో. ఎవరిలో? దేంట్లో? కాంగ్రెస్ పార్టీలో. మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా ఏమీ లేదు. కాకపోతే బీజేపీ జరుపుతున్న ప్రాపగండా స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్ ముందు, ఆ ప్రాపగండా ముందు ఎవరు పనికి రావట్లేదు. ఈవెన్ అధికారంలో టీఆర్ఎస్ కానీ పద్మవ్యూహం అని కాదు, కానీ ప్రాపగండా అనేది అంటే ప్రచారం అండి. అంటే అయిపోయింది, ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందనో, లేకపోతే కేసీఆర్ పని అయిపోయిందనో, కేసీఆర్కి 15 కంటే సీట్లు ఎక్కువ రావనో, లేకుంటే కేసీఆర్ ఓడిపోతాడనో, లేదంటే ఇంకేమిటి రకరకాలుగా అనమాట. ఇప్పుడు మునుగోడు అనుకోండి, ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతుంది, రైట్. అక్కడ నిజంగానే బీజేపీ గెలిచింది అనుకుందాం. గెలిచినా కూడా ఇన్ కేస్ ఇఫ్ అంటున్నాం మనం, గెలిస్తే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ సెగ్మెంట్లు బీజేపీకి వస్తాయా? రావు కదా. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాని మనం నేను ఇంతకుముందు చెప్పా, ఆ జిల్లాలో అంతకుముందు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలకే ఆ జిల్లా కంచుకోట. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లను కొట్టుకొస్తుంది. ఇప్పుడు ఒకటి కదా మునుగోడు మినహా, మిగతా అన్ని సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. కనుక ఏంటంటే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఉప ఎన్నిక రావడం ఖాయం. వస్తే ఎవరి ప్రయత్నాలు ఎట్లా ఉంటాయి, ఎవరు ఏ రకంగా ఎటువంటి
ఎత్తుగడలు ఉపయోగిస్తారు ఏమిటనేది మనకు తెలియదు. సో దాన్ని బట్టి బలాబలాల్లో మనం ఇప్పుడు ఈ రోజుకున్న ఆగస్టు 3వ తేదీకున్న బలాబలాలు మారవచ్చు. ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్స్గా ఉంటాయండి, ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో బుధవారం ఉన్న బలాబలాలు గురువారం మారచ్చు, గురువారం ఉన్నది శుక్రవారం మారచ్చు. దాన్ని మనం ఏమీ చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే బీజేపీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ హుజురాబాద్లో కూడా అక్కడేమీ బీజేపీకి లేదు. ఏది ఈటల రాజేందర్ బీజేపీలో చేరే నాటికి బీజేపీకి కూడా అక్కడ చాలా ఉంది, అక్కడ ఉంది, చాలా కొంత కాస్త కోస్త నెగ్లిజబుల్గా ఉంది, గెలిచేంత లేదు. సో మునుగోడులో కూడా 10-20 వేల ఓట్లు సాధించగలిగిన పరిస్థితిలోనే బీజేపీ ఉంది. సో దాన్ని ఇప్పుడు టీఆర్ఎస్తో పోటీ పడగలిగిన స్థాయికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి దాన్ని పికప్ చేయాలి. సో అంత వేగంగా అంటే ఇప్పుడు డిసెంబర్ అంటే ఎంత దూరం ఉందండి, ఇంకొక 3 నెలలు ఉంది మ్యాక్సిమం, 100 రోజులు వేసుకోండి. ఈ 100 రోజుల్లోనే అతను ఎట్లా పికప్ చేస్తాడో ఏం చేస్తాడో అనేది మనకు తెలియదు. మరి చూడాలి అసలు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అనేవి ఎలా జరుగుతాయి, ఏంటి, ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.